అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన కిచెన్లో చేయబోయేది చిన్న క్యాబేజ్లా కనిపించే కానీ రుచిలో మాత్రం ప్రత్యేకమైనటువంటి కూరగాయ అండి. అదేనండి బ్రెజిల్ స్ప్రౌట్స్. ఇవి కేవలం కూరగాయ మాత్రమే కాదు, ఇది మన ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. మనకు ఇమ్యూనిటీని ఇచ్చి బలాన్ని అందిస్తుంది. అలాగే డైజెస్టేషన్ కూడా చాలా మంచిది. మరి ఈ బ్రెజిల్ స్ప్రౌట్స్తో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా వీటిని వాటర్లో వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచండి. ఇప్పుడు వీటికి పైన ఉన్న ఒక ఫస్ట్ లేయర్ అంతా తీసేయాలండి. మనం క్యాబేజ్కి ఎలా అయితే ఫస్ట్ లేయర్ తీసేస్తామో అలా వీటిని కూడా ఫస్ట్ లేయర్ అంతా తీసేయాలి. మనకు క్యాబేజ్కి ఎలా లేయర్స్ ఉంటుందండి, సేమ్ వీటికి కూడా అలాగే ఉంటుంది. ఇలా పై లేయర్ అంతా తీసేసాక మనకు తొడిమే పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ని కూడా కట్ చేసేయాలి. తర్వాత ఒక గడ్డని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న బ్రెజిల్ స్ప్రౌట్స్ని ముందుగా మనం కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదండి, అటువైపు అన్నీ పెట్టేసి వేపుకోవాలి. ఇలా ఒకవైపు వేయించుకున్న తర్వాత మరోవైపుకే టర్న్ చేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇందులోకే 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. మూత మూసి కాల్చుకోవాలి. ఒకవైపు కాలాక మరోవైపుకే టర్న్ చేసుకొని అటువైపు కూడా బాగా కాలనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చండి. అప్పుడు మనకు గడ్డ అనేది లోపలి వరకు బాగా కాలుతుంది. 2 వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక 2-3 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత 5-6 వెల్లుల్లిపాయలని సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇందులోకే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడువుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. మనం బటర్ వేసిన దగ్గర నుంచి ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రెజిల్ స్ప్రౌట్స్ను కూడా వేసి మంటని హై ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి. చివరిగా సగం చెక్క నిమ్మరసం పిండుకొని ఇక వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, బ్రెజిల్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఇది పప్పన్నంలోకి సైడ్ డిష్గా అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.